గత వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలతో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అతలాకుతలమైపోయి మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి దాదాపు ఉత్తర తెలంగాణ అంతా కూడా ఈరోజు సమస్య వలయంలో ఇబ్బందులో కొట్టుమిటాడుతూ ఉంటే, ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్ మాత్రం ఈ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు వదిలిపెట్టేసి గాలికి వదిలేసి బురద రాజకీయాలు చేయడానికి తెరలేపుతా ఉన్నది. చర్చకు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ యొక్క ప్రజలని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజలని గాలికి వదిలేసి, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నాలను ఆపేసి మరి ఈరోజు రాజకీయాలు చేయడానికే, బురద రాజకీయాలు చేయడానికే మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బురద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. అసలు ఈ భారీ నుంచి అది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారిని ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రాజకీయాలు చేయాలి, మేము దాన్ని కాదంటలేము. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది, ప్రజల ఆర్తనాదాలు, నానా ఇబ్బందులు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని హెలికాప్టర్లు తెప్పించి కాపాడండి అంటే ఈ ముఖ్యమంత్రి పోయి బీహార్ ఎన్నికల్లో ప్రచారంలో నిమగ్నమవుతాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ని రాహుల్ గాంధీకి పర్యటించడానికి పంపిస్తాడు, కానీ ప్రజలను ఆదుకోవడానికి మాత్రం ఎక్కడో ప్రయత్నం చేయలేని స్పష్టంగా కనపడతా ఉంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా. ఇది స్పష్టంగా వారి యొక్క వైఖరి, వారి యొక్క అనుభవ రహిత్యం. అంటే ప్రజలు ముఖ్యం కాదు, నాకు ఢిల్లీలోని అధిష్టానమే ముఖ్యం, ఆయన పక్కకైనా జీపులోని ప్రచారాలు ఉంటే సరిపోతుందని చెప్పే ఒక తప్పుడు దురాలోచనతో ముఖ్యమంత్రి గారు అన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ప్రజలు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కోరుతా ఉంటే ముఖ్యమంత్రి గారు సమీక్షించడం మానేసి మరి ఇప్పుడో 2038 ఒలింపిక్స్ ఏ రకంగా నిర్వహించాలని దానిపైన సమీక్ష పెడతాడు. ఆ మూసి సుందరీకరణ పనులపైన సమీక్ష నిర్వహిస్తాడు. అధికారులకి దిశానిర్దేశం చేసి, అప్రమత్తం చేసి, స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఏ రకంగా వీరికి ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన ముఖ్యమంత్రికి లేనే. నిన్న వారు ఏరియల్ సర్వేకి పోయినారు. సరే, పోతే ఏదైనా ప్రజలకి హామీ ఇస్తాడేమో, ఆదుకుంటాడేమో, నష్టపరిహారం ప్రకటిస్తాడేమో, ప్రాణాలు కోల్పోయినట్టు వారికి అండగా ఉండి వారి కుటుంబాలకి భరోసా ఇస్తాడేమో అనుకున్నాం. కానీ గాలి పర్యటన చేసి దాన్ని కూడా రాజకీయాలుగా వాడుకున్నాడు. వరదలు వచ్చేసి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పోయి వరదలకి హారతులు పడుతూ ఉన్నాడు. ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ దుస్థితి, ఇదెక్కడ ముఖ్యమంత్రి, ఇదెక్కడ ప్రభుత్వము? చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడతా ఉంది. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే, వరదల్లో నష్టపోతా ఉంటే ఆ వరదలకు పోయి హారతి ఇస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి. అరే, ఇది అసలు ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంది. కాబట్టి నిన్న కూడా వెళ్ళి మళ్ళీ కూడా అదే వేదిక పైన ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి సమయంలో అక్కడ కూడా వెళ్ళి బురద రాజకీయాలే కేసీఆర్ గారి పైన, మా హరీష్ రావు గారి పైన, మా కేటీఆర్ గారి పైన మళ్ళీ బురద వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. నిన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోతే అక్కడ యూనివర్సిటీకి ఏం చేస్తే చెప్పడు,
అక్కడ కూడా మళ్ళీ బురదెల్లే ప్రయత్నమే. కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా పాడి పశువులు పంట ఆస్తి విపరీతంగా నష్టం జరిగింది. వాటిపైన ఇప్పటికైనా స్పష్టంగా ఇలాంటి ప్రకటన ప్రభుత్వం నుండి లేదు. ముఖ్యమంత్రి గారికి పట్టవా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎస్, అసెంబ్లీ ఈరోజు కాకపోతే రేపు పెట్టుకోండి, రెడీ ఉన్నాం. దేనికైనా దానికి చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి సమాధానకైనా సరే, ఎలాంటి ప్రశ్నకైనా సరే మేము రెడీ ఉన్నాం. కానీ ఇలాంటి సంక్లిష్టమైనటువంటి సమయంలో రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో బురద రాజకీయాలు చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మరి గతంలో కూడా ఇదే అసెంబ్లీ వేదిక పైన ఎన్నో ఎంక్వైరీలు చేశారు, ఎన్నో ఆరోపణలు చేశారు మా పైన. విద్యుత్ కొనుగోళ్ల పైన చర్చకు సిద్ధమన్నాం, సమానం చెప్పినాం, తోక ముడుచుకొని ప్రభుత్వం పారిపోయింది. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ పైన కూడా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది అసెంబ్లీ వేదికగా. గట్టిగా నిలదీస్తే ప్రభుత్వం తోక ముడుచుకొని పోయినది. ఫార్ములా ఈ కార్ రేస్ మీద అనవసరంగా మా పైన కేసు పెడితే, మా పక్క పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ పైన పెడితే చర్చకు రెడీ సిద్ధమని చెప్తే భయపడి ముఖం చాటేసుకొని పారిపోయింది ప్రభుత్వం. సరైన సమాధానం చెప్పే సమయంలో మైక్ కట్ చేసేది ప్రభుత్వం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం పైన ప్రజలందరూ కూడా స్పష్టత ఉన్నది. స్పష్టత కావాల్సింది. ఈ దురుద్దేశంతో ఏ రకంగానైతే ప్రజలకి తప్పుదోవ పట్టించి, ఏ రకంగానైతే ఎన్నికల సమయంలో అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారో, ఏ రకంగా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ విఫల ప్రాజెక్ట్ అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రో, ఇప్పుడు అదే కాళేశ్వరాన్ని వాడుకొని కొత్త ప్రాజెక్టులు కడతా ఉంటే దాని సమానం చెప్పలేక మరొకసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నానికి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఇచ్చిరో, కాంగ్రెస్ కమిషన్ ఇది రాజకీయ దురుద్దేశంతో వేసేటువంటి కాళేశ్వరం పైన కమిషన్ని అసెంబ్లీలో పెట్టి ఎస్ చర్చకు సిద్ధమే, కానీ మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇవ్వండి అవకాశం, మైక్ కట్ చేయకుండా మాకు ఇవ్వండి అవకాశం. తప్పకుండా నిజాలన్నీ కూడా బయటపెడతాం. మీరు చేసే అసత్య ప్రచారాలన్నీ కూడా తప్పుడని చెప్పేసి చేసే అసత్య ప్రచారాన్ని కూడా బయట పెడతాం. మీ యొక్క నిజాన్ని ఎప్పి మీ యొక్క బట్టలు ఇప్పడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ లెజిస్లేటివ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మేము ఎప్పటికైనా సిద్ధమే ఉన్నాం, మరొకసారి చెప్తా ఉన్నాం. కానీ ప్రజలని గాలికి వదిలేసి గాలి రాజకీయాలు చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. వారికి అండగా ఉండాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉన్నది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అసెంబ్లీ నడిస్తే యంత్రాంగం అంతా కూడా అసెంబ్లీకి రావాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఎవరు నేషనల్ స్పెషల్ ఆఫీసర్గా ఎంతమంది అధికారులను నియమించినావు, అక్కడ ఏం నష్టపరం పంపించినావు, అక్కడ ఏం రిలీఫ్ చేస్తున్నావు, అక్కడ ఏమీ లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మొత్తం 24 గంటలు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ అసెంబ్లీ వేదిక తప్పకుండా అన్ని అంశాలను కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత. అటు వరదలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, యూరియా లేక రైతులందరూ రోడ్లపైన ఉన్నారు. వారం 10 రోజుల నుంచి కూడా సమానం లేదు ప్రభుత్వం దగ్గర, ఈ ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర సమానం లేదు. రాజకీయాలే వాళ్ళకి కావాలి, ప్రజల బాగోగులు వద్దు వాళ్ళకి. కాబట్టి తప్పకుండా మేము కూడా అన్నిటికీ నిలదీస్తానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరపున గొంతిప్తానికి రెడీ ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పనినా అన్ని కుట్రలను కూడా పటాపంచలు చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. మేము గతంలో కొత్త ఏం కాదు, డే 1 నుంచి కూడా మీరు 10ల సంఖ్యలో ఎంక్వైరీ కమిషన్ చేశారు. ఎండ్ల కూడా పసలేదు. అన్ని కూడా ఏ కోర్టులో పోయినా, ఏ న్యాయస్థానాలు పోయినా చెంపదెబ్బలు మొట్టకాయలు పడుతూనే ఉన్నాయి ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అన్ని వేదికల పైన ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నీ కూడా తప్పకుండా తేటతెల్లం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.